తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించి అచ్చంపేట నియోజక సంపదను ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. లింగాల మండలంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలన అందించేందుకు అనేక పథకాలను రూపొందించడంతో పాటు గ్రామ సభలలోనే లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. ఉచిత బస్ ప్రయాణం, అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉచిత బస్ ప్రయాణం ఆడవాళ్ళందరూ కూడా ఎక్కుతూనే ఉన్నారు, ఛార్జ్ ఎక్కడ లేదు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 2 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయింది. అదేవిధంగా ఆర్టీసీకి గవర్నమెంట్ 346 కోట్లు ఆల్రెడీ చెక్ కూడా పంపించడం జరిగింది. అంటే ఎంత ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేసామో మీరు అర్థం చేసుకోండి. మరి వాళ్ళ అప్లికేషన్స్ ఏమిటంటే మహాలక్ష్మిలో 3 ఉంటాయి, దాంట్లో ఒకటి ఇంప్లిమెంటేషన్ అయిపోయింది. రెండేంటంటే 2500 రూపాయలు ప్రతి ఇంటికి మహిళా పేరు మీద ఇచ్చేది ఇంటి ఖర్చుల కోసం. తర్వాత 500 రూపాయలకి సిలిండర్. రెండవది ఏమిటంటే రైతు భరోసా. ఈ రైతు భరోసాలో రైతు బంధు 15,000 రూపాయలు ఎకరానికి సంవత్సరానికి, దాన్ని కూడా అప్లికేషన్ అడుగుతా ఉన్నాం. తర్వాత వరి పండించినటువంటి రైతులకు 500 రూపాయలు బోనస్. మూడవది గృహజ్యోతి కూడా దీనికి అడుగుతా ఉన్నాం. మీకు ఏమైనా ఇంతకుముందు ఎంత వచ్చిన కరెంటు బిల్లు, 100 లోపల యూనిట్లు కాలేవా, 100 నుంచి 200 వరకు కాలేవా, ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ అప్లికేషన్ లో 5 పైన 6 గ్యారెంటీ స్కీములు 5. ఒకటి యువ వికాసం లేదు, దానికి సపరేట్ యువ వికాసం తప్ప అన్ని 5 గ్యారెంటీ స్కీములు కూడా ఇంప్లిమెంటేషన్ కోసం అప్లికేషన్ కాల్పాస్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ కూడా ఎంత తీసుకుంటుందా, రేషన్ కార్డులు కూడా. ఒకటి ఏమిటంటే రెవెన్యూకి సంబంధించినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో, భూమి పంచాయతీలు ఏమవుతున్నాయో అవి తీసుకోవట్లేదు. అది ఎప్పుడు ఇప్పుడు ధరణి పోర్టల్ భూమాత పోర్టల్ వస్తుంది, దానికి గైడ్ లైన్స్ వస్తాయి, దానికి రెవెన్యూ సదస్సులు పెడతాం, అప్పుడు కూడా అప్లికేషన్ తీసుకుంటాం. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయడమే చూసుకున్నారు. గవర్నమెంట్ లోపల బండెక్కి కాబట్టి అలా పోలీసు బండెక్కి వెళ్ళిపోయింది. రిజల్ట్ వచ్చినప్పుడు ఎవరు బండెక్కి పోలీసు బండెక్కి వరకు కూడా మారిపోయింది. ఎందుకు చెప్తున్నట్టే ప్రజాప్రతినిధి వాళ్ళు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, చివరికి వార్డు మెంబర్ కానీ జవాబుదారీతనం ఉండాలి. మనం ఎన్నుకున్నది ఎవరి చేత? ప్రజల చేత. మనం ఎవరికి పని చేయాలి? ప్రజలకు పని చేయాలి. అందుకోసం వాళ్ళు ఏం నడుస్తుంది? ప్రజాపాలన. గతంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అనేది, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాదు, దాని పేరు మార్చాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రజాభవన్ అచ్చంపేట ఆల్రెడీ మార్చాము. ఆల్రెడీ ప్రజావాణి స్టార్ట్ చేసాము. రేపు 2వ ప్రజావాణి. ఎప్పుడైనా రావచ్చు మీరు. ఐఎమ్ నాట్ ఏ రూలర్, ఐఎమ్ ఏ సర్వెంట్. నేను పాలకుని కాను, నేను మీ సేవకుని. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు. ఈ పార్టీ ఆ పార్టీ లేదు. ఇవాళ మేము అప్లికేషన్ కాంగ్రెస్ వాళ్ళకే తీసుకుంటున్నావా? పోనీ మధ్యలో ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు తీసుకుంటున్నావా? అందరూ తీసుకుంటున్నాం. కుల, మత, వర్గ, రాజకీయ భేదాలు లేకుండా. గతంలో కూడా వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు మేము ఎక్కడ చూడలే, క్యాస్టులు చూడలే, మతాలు చూడలే, వర్గాలు చూడలే. అన్ని రిసిప్ట్ ఇస్తున్నాం, మీకు రసీదు ఇస్తున్నాం. మొదటి మీరు అడగడానికి, సార్ నేను అప్లికేషన్ పెట్టుకున్న పలానా రోజు 29 డిసెంబరు లింగాలలో ఉదయం 10:30కు నేను అప్లికేషన్ పెట్టుకున్న, అప్లికేషన్ ఏమైందని అడిగేటువంటి హక్కు మీకు కల్పిస్తున్నాం.